హాయ్ గైస్, నేను మీ పవన్. వివో మళ్ళీ వచ్చేసింది, ఈసారి 200 మెగాపిక్సెల్ సెన్సార్తో. అవునండి, మీరు విన్నది నిజమే. వివో V60లో మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ సెన్సార్తో తీసుకురాబోతున్నారు. 6500 mAh బ్యాటరీ, ఇంకా దివాళీ ఏ ఎఫెక్ట్స్ అయితే రాబోతుంది. ఈ 200 మెగాపిక్సెల్ హైప్కి తగ్గట్టు 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇది బెస్ట్ ఫోన్. ఈ ఇయర్ స్టార్టింగ్ లో వివో V50e అయితే లాంచ్ అయింది. దాంతో కంపేర్ చేస్తే మేజర్ అప్గ్రేడ్స్ ఏమైనా ఉన్నాయా, ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఈ ఫోన్ అక్టోబర్ 7వ తేదీ అయితే ఇండియాలో లాంచ్ అయితే చేయబోతున్నారు. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా ఇంప్రెసివ్ అయితే ఉన్నాయి. అండర్ ద హుడ్ మీడియాటెక్ Dimensity 7360T ప్రాసెసర్ తో తీసుకురాబోతున్నారు. ఇది కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు మీడియాటెక్ నుంచి. అలాగే డిస్ప్లే కూడా క్వాడ్ కోర్ డిస్ప్లే అయితే వస్తుంది. 6500 mAh బ్యాటరీ, 90 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 200 మెగాపిక్సెల్ సెన్సార్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ తో వస్తుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం 4K అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక డిజైన్ చూసుకుంటే మనకి V60 కానీ అలాగే X200 ఫ్యాన్ ఎడిషన్ ఉంది కదా, ఏదైతే డిజైన్ మెయింటైన్ చేశారో సేమ్ డిజైన్ తో మనకి వివో V60e అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 15 మీద అలాగే ఫన్ టచ్ 4S 15 మీద అయితే రన్ అవుతుంది. ఈ ఫోన్ కి 3 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్, 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని వివో వాళ్ళు ప్రామిస్ అయితే చేస్తున్నారు. అండ్ వీటితో పాటు మనకి IP68 69 రేటింగ్ వస్తుంది. అండ్ వివో V50eలో IR బ్లాస్టర్ అయితే మిస్ చేసాం, అలాగే NFC అయితే ఉండదు. V60eలో అయితే మనం IR బ్లాస్టర్ అలాగే NFC అయితే కూడా చూడబోతున్నాం. ఈ ఇయర్ స్టార్టింగ్ లో లాంచ్ అయిన V50eతో కంపేర్ చేస్తే V60eలో మేజర్ చేంజెస్ ఉన్నాయంటే, ఫస్ట్ V50eలో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది సోనీ IMX W82 సెన్సార్. ఇది మంచి సెన్సార్ అనమాట. V60లో ఆన్ పేపర్ చూసామంటే 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తీసుకొచ్చారు. ఇది ఏ సెన్సార్ ఏంటని మనకి ప్రెజెంట్ డీటెయిల్స్ అయితే లేవు. బట్ V50తో కంపేర్ చేస్తామంటే ఆబ్వియస్లీ మనకి ఇది అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. V50లో 5600 mAh బ్యాటరీ అయితే వస్తుంది. V60eలో 6500 mAh బ్యాటరీని అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు. మీడియాటెక్ Dimensity 7300 ప్రాసెసర్ V50eలో అయితే ఉంటుంది. V60eలో మీడియాటెక్ Dimensity 7360T ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. డే టు డే పర్ఫార్మెన్స్ లో మీరు స్లైట్ చేంజెస్ అయితే గమనిస్తారు. ఈ రెండు ఫోన్స్ లో కామన్ గా ఉండేటివి బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ సెన్సార్, అలాగే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే అలాగే కామన్ గా అయితే వదిలేశారు అనమాట. నెక్స్ట్ ఈ ఫోన్ లో 200 మెగాపిక్సెల్ సెన్సార్ హైప్ గురించి అయితే మాట్లాడదాం. ఇందులో మెయిన్ సెన్సార్ మాత్రమే 200 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. డే లైట్ లో మెయిన్ కెమెరా సెన్సార్ నుంచి మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. లైక్ స్కిన్ టోన్స్ కానీ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. బట్ మీరైతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వివోలో అల్గారిథం ఏదైతే ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటుందో, మనం వన్స్ ఫోటో తీసిన తర్వాత ఎక్కువ రీటచింగ్ కానీ సాఫ్ట్నెస్ అయితే యాడ్ చేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే, ఒక ఫోటో తీసిన తర్వాత ఎక్కువ దాంట్లో మేకప్ అయితే వేస్తుంది అనమాట. ఎవరికైతే న్యాచురల్ ఫొటోస్ కానీ లేదంటే ఫొటోస్ లో డీటెయిల్స్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం వివోలో అగ్రెసివ్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది ఇమేజ్ మీద అయితే. సో వివో V సిరీస్ లో మనకి పోర్ట్రేట్స్ చాలా బాగుంటాయి అనమాట. V60లో అయితే కూడా మనకి డిఫరెంట్ ఫోకల్ లెన్స్ అయితే కూడా ఉన్నాయని చెప్పొచ్చు. 23mm, 35mm, 50mm అలాగే 85mm సంబంధించిన ఫోకల్ లెన్స్ అయితే కూడా ఉన్నాయి. మనం 85mm లో ఫోకల్ లెన్స్ చూసామంటే సో బ్యాక్గ్రౌండ్ బొకే కానీ సబ్జెక్ట్ కి బ్యాక్గ్రౌండ్ మంచి సపరేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఆన్ పాయింట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పోర్ట్రేట్స్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం V సిరీస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ అనేది చెప్తాను బడ్జెట్ లో అయితే. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తాను, హెవీ బ్యూటిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇమేజ్ మీద. నెక్స్ట్ ఈ ఫోన్ లో మీరు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ సెన్సార్ ఉందనేసి మర్చిపోండి, ఎందుకంటే ఇది డే లైట్ లో అలాగే లో లైట్ లో కూడా మనకి మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయదని చెప్తాను. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ సెన్సార్ తీసుకొచ్చిందంటే ఇంకా బాగుండేది. కొన్ని స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, వివో వాళ్ళ సిగ్నేచర్ ఉంది కదా ఔరా లైట్, ఇదైతే ఉంటుంది. మీరు మాన్యువల్ గా కూల్ అండ్ వార్మ్ టోన్స్ కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి లో లైట్ కండిషన్లకు వెళ్ళిపోయామంటే అక్కడ మీకు ఈ ఔరా లైట్ బాగా అయితే యూస్ అవుతుంది అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఔరా లైట్ లో లైట్ కండిషన్ లాగా యూస్ చేశారంటే ఫోటో చాలా సాఫ్ట్ గా అయితే వస్తాయి అనమాట. అండ్ ఫోటోస్ డీటెయిల్స్ అయితే కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మీ తీసే ఫొటోస్ కొంచెం ఆయిల్ పెయింట్ లాగా అయితే కనిపిస్తుంది. మనకి యూజబుల్ ఫొటోస్ అయితే వస్తాయి అనమాట. V60లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేది AI సీజనల్ పోర్ట్రేట్స్ అనమాట. సో ఈ ఫీచర్ అనేది మనకి వివో X సిరీస్ కానీ లేదా రీసెంట్ గా మనకి వివో V60 సిరీస్ అయితే లాంచ్ చేశారు కదా, అందులోనే అయితే మనకు ఉంటుంది AI పోర్ట్రేట్స్ ఫీచర్స్ అనేటివి. ఈసారి మనకి ఈ సిరీస్ కి అయితే కూడా తీసుకొచ్చారు. అంతేకాదు ఈసారి మనకి దివాళీ అయితే రాబోతుంది కదా, సో దివాళీకి సంబంధించిన AI స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే కూడా తీసుకురాబోతున్నారు. వివో వాళ్ళు AI యూస్ చేసి AI పోర్ట్రేట్ సీజన్స్ కానీ లేదంటే దివాళీ AI ఎఫెక్ట్స్ అయితే మనకి సరే ఈ సిరీస్ లో అయితే కూడా తీసుకొచ్చారు. సో ఫన్ కోసం అయితే ఇవి చాలా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది, అంటే మంచి ఫోటోస్ అయితే మనకి జనరేట్ చేసి ఇస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీడియో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, మెయిన్ సెన్సార్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ నుంచి 4K 30 frames per second అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కి వచ్చేసామంటే 50 మెగాపిక్సెల్ సెన్సార్. ఎవరైతే వ్లాగర్స్ కానీ సెల్ఫీ వీడియోస్ ఎక్కువ తీసుకుంటారో ఫ్రంట్ మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ తో 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఫ్రంట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు. సో ఒకటే మైనస్ పాయింట్ అనమాట. సో గైస్, ఇది వివో V60కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ కెమెరా డీటెయిల్స్. అలాగే V50తో కంపేర్ చేసామంటే మేజర్ అప్గ్రేడ్స్ అయితే చేశారు V60eలో అయితే.
బట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే 8+128 జీబీ మోడల్ 30,000 రూపాయలు అయితే పడుతుంది అనమాట, లేదా 32,000 ప్రైస్ ట్యాగ్లు అయితే మనకి అక్టోబర్ 7వ తేదీన అయితే లాంచ్ కాబోతుంది. సో ఇక్కడ మనం మీ ఫోన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని దాని గురించి మాట్లాడితే, మీరు ఎవరైతే అవుట్ స్టాండింగ్ బ్యాటరీ లైఫ్ కావాలి అని అనుకుంటారో 6500 mAh బ్యాటరీ 90 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ ఈజీగా మీకు ఒక డే అంతా అయితే వస్తుంది అనమాట. ఈవెన్ మీరు హెవీ యూజర్ అయినా కానీ మీరు ఈవినింగ్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి, లేదా లైట్ యూజర్ అంటే మాత్రం హెవీ డే అయితే వచ్చేస్తుంది. సో ఎవరైతే పోర్ట్రేట్స్ లో ఎక్కువ ఫోటోస్ తీసుకుందాం అనుకుంటారో, ఎక్కువ సెల్ఫీస్ కానీ లేదంటే వివో ఇమేజ్ ప్రాసెసింగ్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళైతే ఫోటో తీసుకోవచ్చు. నెక్స్ట్ వివో ప్రామిసింగ్ చేసినట్టు లాంగ్ టర్మ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 3+5 years వరకు అయితే మనకి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఓల్డ్ ఫోన్ యూస్ చేస్తూ కొంచెం స్టైలిష్ ఫోన్ కి అప్గ్రేడ్ అవుదాం, ఎక్కువ పోర్ట్రేట్స్ అండ్ సెల్ఫీస్ తీసుకుందాం అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు వివో V60e అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ ఎందుకు తీసుకోకూడదు అని మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు. మీడియాటెక్ డైమెన్సిటీ 7 360T ప్రాసెసర్ అనేది మనకి గేమింగ్ సెంట్రిక్ చిప్ సెట్ అయితే కాదని చెప్తాను. అదే ప్రైస్ సెగ్మెంట్ లో ఇంకా మంచి ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు గేమింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే మాత్రం V60e అయితే మీరు డెఫినెట్లీ స్కిప్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎక్కువ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మీద రిలై అయ్యి ఉంటారో సో వాళ్ళు కూడా స్కిప్ చేసి, బికాస్ 8 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది అంత వర్త్ సెన్సార్ అయితే కాదని చెప్తాను. నెక్స్ట్ ఎవరైతే వ్లాగర్స్ కానీ సెల్ఫీ వీడియోస్ తీసుకుంటుంటారో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదని చెప్పొచ్చు. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. లాస్ట్ వన్, ఎవరికైతే న్యాచురల్ ఫోటోస్, కొంచెం స్కిన్ టోన్ డీటెయిల్స్, కొంచెం న్యాచురల్ సైడ్ ఉండాలి అని అనుకుంటారు అప్పుడు మీరు ఈ ఫోన్ స్కిప్ చేయండి. ఎందుకంటే అగ్రెసివ్ వివో ఇమేజింగ్ ప్రాసెసింగ్ అయితే ఉంటుంది ఫోటోస్ మీద. ఓవరాల్ గా వివో V60లో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ అయితే కూడా ఉన్నాయి. ఎక్కువ ఎవరైతే పోర్ట్రేట్స్ అలాగే సెల్ఫీస్ ఎక్కువ ఎవరైతే ప్రయారిటీ అనుకుంటారో, అలాగే వివో అల్గారిథం కూడా మీకు ఓకే అనుకుంటారో మీరైతే ఫోన్ తీసుకోవచ్చు అనమాట. అయితే మీరేమనుకుంటున్నారు వివో V60e గురించి? ఈ ప్రైస్ ట్యాగ్ ఇది వర్త్ ఇట్టా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అని క్లిక్ చేసి పెట్టండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్.